ధనము మన జీవితాల్లో ఏ విధంగా మనల్ని ఏలుబడి చేస్తుందో, అది మనకెంత కీడు చేస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం రండి. మమ్మీ, డాడీ ఇంకా రాలేదా? ఫ్యామిలీ ప్రేయర్ టైం అయిపోతుంది కదా! నేను రేపు మార్నింగే స్కూల్‌కి వెళ్ళిపోవాలి మళ్ళీ. మీ డాడీ రాకపోవడమా? వస్తున్నారు. ఆయన రాకుండా ఉంటారా? ప్రేయర్‌కి ఎంతో ప్రయారిటీ ఇచ్చే మనిషి ఆయన. ఇదిగో ఇలా మాట్లాడుకుంటున్నామో లేదో ఆయనే వచ్చేస్తున్నారు. మీరిద్దరూ నా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు. అవునండి. ప్రియాకి రేపేదో ఎగ్జామ్ ఉందంట. త్వరగా లెగాలి అని చూస్తుంది. ఓకే. అలాగైతే మరి మనం ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుందాము. దేవా! నీవిచ్చిన ఈ కుటుంబమునకై నీకు వందనాలు. నీవు మాకిచ్చిన శాంతికరమైన, సంతృప్తికరమైన నివాసాన్ని బట్టి నీకు వందనాలు. నీతో గడుపుటకు నీవిచ్చిన సమయమును బట్టి వందనములు. ఈ రోజును దీవించినందుకు స్తుతులు. నీ చిత్తమైతే మాకు మరలా నూతనమైన దినమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే డాడీ, నేనిక పడుకుంటాను. బెన్నీ, ఆఫీస్‌కి వెళ్తున్నాను కదా! ప్రేయర్ చేసుకుందాం రా త్వరగా. నా రాకపోకల యందు నీ కాపుదల దయచేసి, నీ కార్యాలను నా యందు నెరవేర్చమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వావ్! ఏంటి అతను ప్రమోద్‌లా ఉన్నాడు. ఇల్లు చూస్తే కొత్తగా ఉంది. హౌస్ కట్టుకున్నట్టున్నాడు. హే హెందీ, ఏంట్రా ఇలా వచ్చావు? చాలా రోజులైంది. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నానురా ప్రమోద్. నువ్వెలా ఉన్నావు? ఏంట్రా హౌస్ కట్టుకున్నావా? కొత్తగా కనిపిస్తుంది. చాలా బాగుందిరా మీ హౌస్. అవునురా, ఈ హౌస్ నాకేమీ అంత ఈజీగా రాలేదు. ఎక్స్ట్రా టైం ఆఫీస్ అవర్స్‌లో వర్క్ చేస్తే దేవుడి దయ వల్ల వచ్చింది. సామెతలు 14వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నట్లుగా ఏ కష్టము చేసినను లాభమే కలుగును. అదే విధముగా సామెతలు 10వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్లుగా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అనే వాక్యం నా జీవితంలో అక్షరాలా నేను చూశానురా. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేశాడు. ఓకే. అయితే వీడు ఎక్స్‌ట్రా వర్క్ చేసి ఇలా హౌస్ కట్టుకోవడానికి హెల్ప్ అయిందనమాట. నేను దేవుడికి టైం ఇవ్వడం వల్ల ఎక్స్‌ట్రా వర్క్స్ చేయలేకపోతున్నాను. సో, ఇతను వాక్యానుసారంగానే చెప్తున్నాడు కాబట్టి నేను కూడా ఆ విధముగా చేస్తే నా కుటుంబంలో కూడా మంచి రోజులు వస్తాయి. వావ్! గ్రేట్. చాలా మంచి విషయం చెప్పావురా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకేరా, మనం మళ్ళీ కలుద్దాం. ఆఫీస్ టైమ్ అవుతుంది కదా! రా నా కార్‌లో నేను డ్రాప్ చేసేస్తాను నిన్ను కూడా. ఓకే. అయితే ప్రమోద్ ఎక్స్‌ట్రా అవర్స్ వర్క్ చేసి ఎక్స్‌ట్రా పే తీసుకోవడం వల్ల ఈ విధంగా అతనికి జరిగిందనమాట. ప్రమోద్‌కైతే ఇంకా సేవింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. కానీ నాకైతే ఏమీ లేవు కదా! నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఏంట్రా ఏంది? ఏం ఆలోచిస్తున్నావు? అది మరేం లేదురా. నేను కూడా నీలాగా కష్టపడాలని ఆలోచిస్తున్నాను. ఏంది? నువ్వు ముందు ప్రేయర్ చేసుకోరా. దేవుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా వెళ్ళాలి. నాలాగే నీ జీవితంలో కూడా జరగాలంటే ఎలా సాధ్యమవుతుంది చెప్పు? కాబట్టి నువ్వు ఆలోచించి దేవుని ప్రణాళిక చొప్పున వెళ్ళాలి. దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి పట్ల ఒక్కో ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి ఇప్పుడే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా దేవుని చిత్తము వెతికి దాని ప్రకారంగా ముందుకు వెళ్ళు. వీడు చెప్పింది నిజమే కానీ వీడికేంటి ఎన్నైనా చెప్తాడు. ఇల్లయితే కట్టేసుకున్నాడు కదా! నేను కూడా వీడికిలాగా కష్టపడితేనే నాకు కూడా ఒక మంచి హౌస్ వస్తుంది. మళ్ళీ ఆలోచనలో పడ్డావేంట్రా? ఏం లేదు ప్రమోద్. నువ్వు చెప్పింది నిజమే కదా అని ఆలోచిస్తున్నాను. సరేరా అయితే మరి నీ ఆఫీస్ వచ్చేసింది కదా! జాగ్రత్తరా. ఏంటి ఈయన ఇంత లేట్ అవుతున్నా కానీ ప్రేయర్‌కి రాలేదు. ఎప్పుడూ ఈ టైం కల్లా ఇక్కడ ఉంటారు కదా! ఏమైందంటారు? ఏమండి? ప్రేయర్ చేసుకోవడానికి చాలా లేట్ అయిపోతుంది. త్వరగా రండండి. బెన్నీ, ఈ రోజుకి మీరు ప్రేయర్ చేసేసుకోండి. ఈ రోజుకైతే నాకు కుదిరేలా లేదు. అదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈయనలా అనడం నేను చూడలేదు. ఏమై ఉంటుందసలు? సరే ప్రియ, రా మనిద్దరం ప్రేయర్ చేసేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ రోజంతటిలో మీ యొక్క తోడును, సహాయమును, మీ కృపను, మీ దయను మా మీద కురిపించినందుకు నీకు వందనములు. నీ చిత్తమైతే మరొక నూతనమైన దినమును మాకు అనుగ్రహించమని యేసు నామంన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈయన ఈవినింగ్ నుండి ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. ఇదే మొదటిసారి నేను ఈయన్ని ఈ విధంగా చూడడం. ఏమండి? మీరు ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు. డిన్నర్‌కైనా రండి. బా! విసిగించకు బెన్నీ. నాకు ఈరోజు చాలా వర్క్ ఉందని చెప్పాను కదా! డిన్నర్ కూడా నాకేం అవసరం లేదు. నువ్వు పడుకో. మమ్మీ, నేను స్కూల్‌కి స్టార్ట్ అవుతున్నాను. నాకు ఈరోజు స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ ఉంది.
నువ్వు డాడీ ఖచ్చితంగా రావాలమ్మా. థ్యాంక్ యూ మమ్మీ. అసలు ఈయన గత నెల నుంచి ప్రేయరే సరిగ్గా చేసుకోవడం లేదు. ఇంతకుముందు పర్సనల్ ప్రేయర్ అని చెప్పి గంటలు గంటలు ప్రార్థనలో సమయం గడిపేవాళ్ళు. దేవుడితో ఎక్కువగా సమయం గడిపేవాళ్ళు. ప్రతి నిర్ణయంలో మాకు దేవుడు ఉండేవాడు. కానీ ఇప్పుడు ఈయన అసలు ప్రార్థన అంటేనే మక్కువ చూపించడం లేదు. ఫ్యామిలీ ప్రేయర్ లేదు, పర్సనల్ ప్రేయర్ లేదు, ఏ ప్రేయర్స్ లేవు. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అంటే ఇంకా ఆయన ఎలా వస్తారో ఏంటో. ఏమండి, ఈరోజు మన అమ్మాయి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. నేను నిన్న మీకు చెప్తే వస్తానన్నారు కదా, మరి ఏం చేద్దామంటారు? నీకు తెలుసు కదా బెన్నీ, నేను ఎంత బిజీగా ఉంటాను. అయినా కానీ మళ్ళీ వచ్చి అడుగుతున్నావు. ఈసారికి మీరు వెళ్ళేసి రండి. నెక్స్ట్ టైం నుంచి నేను చూస్తాను, ఓకేనా? ఇది ఊహించిన పరిణామమే కదా. బెన్నీ, ఏమైంది? ఇలా ఆఫీస్కి వచ్చావేంటి? మీరు కాల్స్ లిఫ్ట్ చేయడానికి ఫ్రీగా ఉండరు కదా, అందుకే ఆఫీస్కి రావాల్సి వచ్చింది. అత్తయ్య గారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి. ఆవిడకి ఆరోగ్యం అస్సలు ఏమాత్రం బాగోవడం లేదు. అందుకే మామయ్య గారు మీకు చాలాసార్లు కాల్స్ చేశారు, కానీ మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు. అందుకే నేను వచ్చాను మీకు ఈ విషయం చెప్పడానికి. అవునా, అలాగా? ఈ విషయం నాకు చాలా బాధగా ఉన్నప్పటికీ, అమ్మో, అయినా నేను వెళ్తే ఈరోజు వచ్చే అమౌంట్ నాకు లాస్. నేను ప్రమోద్ కన్నా ఎక్కువగా కష్టపడాలి కదా. సరేలే, నువ్వు వెళ్ళి చూసిరా. నువ్వు చూస్తున్నావు కదా నేను ఎంత కష్టపడుతున్నానో. చూడు బెన్నీ, నాకు అసలు కొంచెం కూడా టైం ఉండడం లేదు. అమ్మని నాన్నని నువ్వే అర్థం చేసుకోమని చెప్పు కొంచెం. ఏమండి, నేను మీతో మాట్లాడవచ్చా కొంచెం సేపు? హా, చెప్పు బెన్నీ. ఇది వరకు మీ ప్రవర్తనకి ఇప్పుడు మీ ప్రవర్తనకి చాలా తేడా ఉందండి. ఇది వరకు మన గృహానికి యేసు అధిపతిగా ఉండేవాడు. ఇప్పుడు మన గృహానికి ధనము అధిపతిగా మారింది. దేవుడి కన్నా మించి ధన సంపదే మన లక్ష్యమైపోయింది. 1 తిమోతి 6 అధ్యాయం 10, 11, 12 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ప్రసంగి 5:10 ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. లూకా 12:15 మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు చోటియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. లూకా 12:20 అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నడుగుచున్నాను. నీవు స్థిరపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండును అని చెప్పెను. ఈ వాక్యాలన్నీ కూడా ధనము మీదున్న ఆశ మనల్ని దేవునికి దూరం చేస్తుందని, అది సంపాదించడంలో ఎలాంటి తృప్తి లేదని, అంత సంపాదించి నువ్వు చనిపోతే అవన్నీ నీ వగునా అని ప్రశ్నిస్తుంది. అలాగే ఎవడునూ సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరని కూడా వాక్యం చెబుతుంది. ఇంకా మీరే ఆలోచించుకోండి. నేను అత్తగారిని చూడ్డానికి వెళ్తున్నాను మరి. మామయ్య గారు, అత్తయ్య గారికి ఎలా ఉంది? ఎలా ఉన్నారు? అంతా ఓకేనా? అంతా బాగున్నారమ్మా, కానీ ఏంటి మామయ్య గారు, ఏమైంది చెప్పండి నాకు. అది మరేం లేదమ్మా. అత్తయ్య గారి ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అయిపోతుంది. ఉన్న అమౌంట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. మరి ఇంకా ట్రీట్మెంట్ ఎలా కొనసాగించాలో నాకైతే అర్థం కాక ఎందుకు కాల్ చేశానమ్మా. వాడేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అదే నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అవునా, అలాగా మామయ్య గారు, ఆయన ఏదో బిజీలో ఉండి ఫోన్ చూసుకుని ఉండరు. నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళొస్తాను. అసలు నేను ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా తల్లిని కూడా పట్టించుకోకుండా ఏంటి ఆ ధనమైకంలో పడిపోయి అలా ప్రవర్తిస్తున్నారు. దేవా, నువ్వే సహాయము చేయాలయ్యా. అయ్యో అయ్యో, తప్పుకోండి. అయ్యో, ఏంటి అక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయినట్టుంది. ఎవరిది? అవును మేడం, ఆవిడకి ఇందాక ఎప్పుడో యాక్సిడెంట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాల్ చేస్తారేమో, లేదా మేము కాల్ చేసిన పర్సన్ రెస్పాండ్ అవుతారేమోనని ఒక 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇదేమో ఎమర్జెన్సీ కండిషన్, ఎవ్వరూ రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక చేసేదేం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్దామని ట్రై చేస్తున్నాం. అయ్యో పాపం, అలాగా? కానీ మరి అక్కడ కూడా యాక్సిడెంట్ అయితే కేసు ఫైల్ చేసి తీసుకురమ్మంటారు కదా.
అవును మేడం, దానికోసమే ఇప్పటి వరకు వెయిట్ చేసాం. కానీ ఇంకా ఒక ట్రయల్ వేద్దామని తీసుకువెళ్తున్నాం. మరి వాళ్ళు ఏమంటారో కూడా తెలీదు. డాక్టర్, డాక్టర్, ఒక పేషెంట్ ఎమర్జెన్సీ కండిషన్‌లో ఉన్నారు. ప్లీజ్ మీరొచ్చి ఎలాగైనా చూడాలి డాక్టర్. ఆవిడకి యాక్సిడెంట్ అయినట్టుంది. ఓహ్! సో సాడ్. యాక్సిడెంట్ అయితే మీరు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి గాని మా హాస్పిటల్‌కి రావడానికి వీల్లేదు. పైగా ఇది గవర్నమెంట్ సెక్టార్. రూల్స్ అస్సలు ఒప్పుకోవు. దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్, ఏదన్నా పాజిబిలిటీస్ ఉంటే మీరే సహాయం చేయాలి. హా! తన ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. ఒకసారి ఎవరో చూద్దాం. హలో! హలో! ఎవరండి మీరు? అదేంటి బెన్నీ కాల్ ఎవరో లిఫ్ట్ చేశారు. ఎవరై ఉంటారు? హలో సార్. ఇప్పుడు ఇక్కడ ఒక మేడంకి యాక్సిడెంట్ అయింది. ఆ మేడం మొబైల్ నుంచే నేను మాట్లాడుతున్నాను. యాక్సిడెంట్ కేస్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరో అడ్మిట్ చేసుకోనన్నారు. రూల్స్ ప్రకారం పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి రమ్మన్నారు. మాకంత ధైర్యం లేక, చేసేదేమీ లేక మేము ఇక్కడే ఉన్నాం. అయినా ఒకసారి మేము హాస్పిటల్‌లో అడిగాము. ఆమె అలైవ్‌గా ఉన్నారా లేదా అని. వాళ్ళు సో సారీ షీ ఈజ్ ఎక్స్‌పైర్డ్ అని కూడా చెప్పారు సార్. లేదు, లేదు. నేనిదంతా అస్సలు నమ్మను. ఇప్పుడు బెన్నీ ఎక్కడుందో నేను అర్జెంట్‌గా వెళ్లి చూస్తే గాని నేనిదంతా నమ్మను. సార్, ఆ పేషెంట్ తాలూకా మీరేనా? వి ఆర్ రియల్లీ సో సాడ్ సార్. మేము హాస్పిటల్‌కి తీసుకువెళ్ళేపాటికే ఆవిడ ఎక్స్‌పైర్ అయిపోయారు. అయ్యో! అయ్యో! బెన్నీ! ఐ మిస్ యూ బెన్నీ! ఐ లవ్ యూ బెన్నీ! హలో డాడీ. ఏంటి డాడీ కాల్ చేశారు? అమ్మకి ఎలా ఉంది డాడీ? అమ్మకి ఇవ్వాల్సిన చాలా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అమ్మకు అందకపోవడం వల్ల తను ఎక్స్పైర్ అయ్యిందిరా. అమౌంట్ నా దగ్గర లేదురా. నీ దగ్గర నుండి తెస్తానని వెళ్ళి వచ్చింది. కానీ ఏమైందో తెలీదు. తను కూడా రెస్పాండ్ అవ్వలేదురా. అమ్మ లేదురా ఇంక మనకి. ఈ రోజున ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం కేవలం నా ధనాపేక్ష మాత్రమే. ధనాపేక్ష సమస్త కీడులకి మూలమని బెన్నీ చెప్పింది. అప్పుడు విన్నా కానీ ఇన్ని ఘోరాలు జరుగుండేవి కాదు. చూశారు కదా, దేవుడిచ్చిన బంధాల కోసం సమయం ఇవ్వకుండా ధనము ఉంటేనే సంతోషం ఉంటుందని భ్రమపడి ఆ ధన సంపాదనలోనే నీకున్న సమయమంతా వెచ్చిస్తే ఒకవేళ దేవుడిచ్చిన బంధాలకు ఈ లోకంలో సమయం ముగిసి వారు వెళ్ళిపోతారేమో ఆలోచించుకోనేస్తాం. మత్తయి సువార్త 6:19 ఈ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెట అయినను తుప్పైనను తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. అలాగని ఇల్లు కట్టుకోవడము, ధనము సంపాదించుకోవడము తప్పు కాదు. అది తప్పైతే దేవుడు అబ్రహాముని, యోబును కూడా అంతగా దీవించడు కదా. కానీ మనకి సహాయము చేసే దేవుని హస్తము విడిచి ఆశీర్వాదాల కోసం ఈ లోకంలో పడితే మనకు సహాయము చేయగల వారెవరు? ఇంకొకరి జీవితాన్ని, వారి పరిస్థితులను చూసి నీ జీవితంలో కూడా అదే మార్గంలో వెళ్తే నీకు అలాంటి పరిస్థితులే ఎదురవుతాయని అనుకుని మోసపోకు. వారి జీవితం వేరు, నీ జీవితం వేరు. దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు వేరు, నీ పట్ల ఆయనకున్న ప్రణాళికలు వేరు. దేవుని ప్రణాళికలు ఎరిగి వాటి చొప్పున నడుచుకుంటే నీ జీవితాన్ని ఆయన మధురముగా చేస్తారు. లేకుంటే నువ్వు సాతాను చేతిలో నాశనం అయిపోతావు. నీ చుట్టూ కంచె ఉన్నప్పుడే కదా నీకు కాపుదల. నీ చేతులతో నీవే ఆ కంచెని పెరికివేసినప్పుడు నీకు కాపుదల ఎక్కడి నుండి వస్తుంది?